Hello everyone. 10th class real numbers లో exercise 1.2 లో second bit. Find LCM and HCF of the following integers by prime factorization method. 12, 15, 21 కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి LCM అండ్ HCF ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి మనకు. సో ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11 ఇవన్నీ కూడా ఇట్లా ఉండే నెంబర్లన్నీ ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. ఎందుకంటే ఇవి వన్ టేబుల్ యాజ్ వెల్ యాజ్ ద సేమ్ టేబుల్లోనే వస్తాయి, వేరే టేబుల్ రాదు. 2 ఉందనుకో 1 టేబుల్ 2 టేబుల్ వస్తుంది, 3 ఉంటే 1 టేబుల్ 3 టేబుల్ వస్తుంది, 5 అంటే 1 టేబుల్ 5 టేబుల్ వస్తుంది, 7 అంటే 1 టేబుల్ 7 టేబుల్ వస్తుంది, 1 టేబుల్ 11 టేబుల్ వస్తుంది 11. సో ఇట్లా 1 టేబుల్ తర్వాత సేమ్ నెంబర్ టేబుల్ వచ్చే నెంబర్ని ఏమంటారు అంటే ప్రైమ్ నెంబర్ అని అంటాం. మనం ఏమంటాం ప్రైమ్ నెంబర్ అని అంటాం. సో ఇప్పుడు ఈ ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేసుకొని మనం LCM అండ్ HCF ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటాము. ఫస్ట్ నెంబర్ ఏముంది 12 ఉంది కదా, 12 ఫస్ట్ మనం 2 తోటి చెక్ చేయాలి. 2 టేబుల్లో 12 వస్తుందా లేదా చూడాలి. 2 టేబుల్లో 12 వస్తుంది. ఎప్పుడు వస్తుంది 2 6 12. నెక్స్ట్ 6 కూడా మళ్ళీ 2 టేబుల్లో చెక్ చేయాలి. 2 టేబుల్లో 6 వస్తుంది అంటే వస్తుంది, 2 3 6. నెక్స్ట్ 2 టేబుల్లో 3 రాదు, 3 టేబుల్ వస్తుంది, 3 1 3. ఇట్లా 1 వచ్చేంత వరకు చేయాలి. అంటే మనం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, 12 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1 అని రాయొచ్చు. నెక్స్ట్ 15 చూడండి, 15 2 టేబుల్లో రాదు, 3 టేబుల్. నెక్స్ట్ 2 టేబుల్ రాకపోతే నెక్స్ట్ 3 టేబుల్ చెక్ చేయాలి. 3 టేబుల్ వస్తుంది, 3 5 15. ఇప్పుడు 5 నెంబర్ ఉంది కదా, 2 టేబుల్లో రాదు, 3 టేబుల్ రాదు, 5 టేబుల్ వస్తుంది, 5 1 5. సో ఇప్పుడు దీన్ని 15 ఏం రాసుకోవచ్చు మనం, 3 ఇంటూ 5 ఇంటూ 1. నెక్స్ట్ 21 నెంబర్ చూడండి, 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో వస్తుంది, 3 7 21. మళ్ళీ 7 టేబుల్లో 7 1 7. ఇవన్నీ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ రాయాలి ఇటు సైడ్. ఇప్పుడు చూడండి 21 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 7 ఇంటూ 1, 3 ఇంటూ 7 ఇంటూ 1. ఇప్పుడు HCF రాద్దాం. HCF అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ చూడండి, ఇలా కామన్గా ఉన్న నెంబర్ ఏం చూడండి, 3 ఉంది, ఓకేనా. తర్వాత 1 ఉంది, సో ఇక్కడ కూడా ఉంది 1 కాబట్టి ఇట్లా 1 ఉంది, 3 ఉంది 1 ఉంది, అంటే 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3. సేఫ్ 3. దెన్ LCM లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇప్పుడు 3 ఫస్ట్ రాయండి, 3 తర్వాత రిమైనింగ్ ఏమన్నా చూడండి 2 2, అంటే 2 ఇంటూ 2. తర్వాత ఇందులో ఒక 5 మిగిలింది 5, తర్వాత ఇందులో ఒక 7 మిగిలింది 7. ఇప్పుడు 3 2 6, 6 2 12, 12 5 60, 60 ఇంటూ 7 420. సో HCF 3, LCM 420. ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి 17 23 29. సో 17 అంటే 17 నెంబర్ ఏ టేబుల్లో రాదు కాబట్టి 17 టేబుల్నే వస్తుంది, ప్రైమ్ నెంబరే. 17 1 17. ఇప్పుడు 23 కూడా ఏ టేబుల్లో రాదు, ఇది కూడా ప్రైమ్ నెంబరే. 23 1 23. 29 కూడా ఏ టేబుల్లో రాదు, ఇది కూడా ప్రైమ్ నెంబరే. 29 1 29. సో మనకు LCM ఏ విధంగా రాస్తాం మనం, LCM ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 17ని 17 ఇంటూ 1 అని రావచ్చు, 23ని 23 ఇంటూ 1, 29ని 29 ఇంటూ 1. సో ఈ మూడిట్లా కామన్గా ఉన్నది HCF అవుతుంది. అదేంది 1 ఉన్నే కామన్ కాబట్టి 1 HCF అయింది. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంటాయి LCM, 17 ఇంటూ 23 ఇంటూ 29. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది 1139. ఇవన్నీ మనం రఫ్ ఫీల్డ్లో చేసుకోవాలి. 17 ఇంటూ 23 23 ఇంటూ 29 చేసుకుంటే 1139 వస్తుంది. సో LCM 1139, HCF వచ్చేసి 1. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 8 9 అండ్ 25. ఫస్ట్ నెంబర్ ఏంది 8. మనం ప్రైమ్ నెంబర్ ఫస్ట్ 2 తోటి చెక్ చేయాలి. 2 4 8. తర్వాత 4 కూడా మళ్ళీ 2 టేబుల్, 2 2 4, మళ్ళీ 2 1 2. ఇక్కడ 1 వచ్చేంత వరకు చేయాలి. ఇప్పుడు 8 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1. ఇప్పుడు 9. నెక్స్ట్ 9 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో, 3 3 9. నెక్స్ట్ మళ్ళీ 3 1. సో
9 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 1. నెక్స్ట్ 25. 25 2 టేబుల్లో రాదు. నెక్స్ట్ 3 టేబుల్లో కూడా రాదు. నెక్స్ట్ 5 టేబుల్, ఎందుకంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ చెక్ చేస్తున్నాం మనం. 5 టేబుల్, 5 5 జా 25. నెక్స్ట్ 5 1 జా. ఇప్పుడు ఏమవుతుంది, 25 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 ఇంటూ 1. ఇప్పుడు చూడండి హెచ్సిఎఫ్ ఇలా కామన్గా ఏమున్నది, ఓన్లీ 1 మాత్రమే కామన్గా ఉంది. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 1. దెన్ ఎల్సిఎం అంటే 1 ఇంటూ రిమైనింగ్ నెంబర్స్, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5. ఓకేనా. సో 1 ఇంటూ 2 2 2 జా 4 4 2 జా 8 8 3 జా 24 24 ఇంటూ 3 72 72 ఇంటూ 5 రఫ్లో చేద్దాం. 72 ఇంటూ 5 5 2 జా 10 1 0 1 5 7 జా 35 35 1 36 360 మళ్ళీ 360 ఇంటూ 5 0 5 జా 30 0 3 5 జా 15 15 ప్లస్ 3 18 1800. అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 1800. నెక్స్ట్ 72, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 72 అండ్ 108. 72 అండ్ 108. ఫస్ట్ 72 చూద్దాం. సో ఫస్ట్ 2 టేబుల్ చెక్ చేయాలి. 2 టేబుల్లో 72 వస్తుంది. 2 3 జా 2 6 జా. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్, ఫస్ట్ 2 టేబుల్లో చెక్ చేయాలి ఎప్పుడైనా సరే. 2 టేబుల్ రాకపోతేనే 3 టేబుల్కి వెళ్ళాలి. 2 టేబుల్ వస్తుంది కదా ఇప్పుడు ఇది. 2 1 జా 1 మిగతా 16 అయితే 2 8 జా 16. మళ్ళీ 18 కూడా 2 టేబుల్లో వస్తుంది. 2 9 జా 18. 9 2 టేబుల్లో రాదు. గో ఫర్ 3 టేబుల్. 3 3 జా 9. నెక్స్ట్ 3 టేబుల్లోనే వస్తుంది. 3 1 జా. సో 72 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1 అయిపోయింది కదా అది. నెక్స్ట్ 108. సో 108 కూడా 2 టేబుల్లో చెక్ చేయాలి. ఫస్ట్ 2 టేబుల్ వస్తుంది. 2 5 జా 2 4 జా. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్, 2 2 జా 4 1 మిగిలితే 17 అయితే 2 7 14 అవుతుంది. 2 7 జా 14. ఇప్పుడు ఇది 2 టేబుల్ రాదు. 3 టేబుల్, 3 9 జా 27. మళ్ళీ 2 టేబుల్ కాబట్టి 3 టేబుల్ కావాలి. 3 3 జా 9. మళ్ళీ 3 1 జా. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, 108 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1. ఇప్పుడు ఏమి హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కామన్గా ఏమున్నాయి ఇందులో, 2 2s ఉన్నాయి. ఓకేనా. 2 3s ఉన్నాయి. మళ్ళీ ఒక 1 ఉంది. సో దీని ఏం రాయచ్చు, 2 ఇంటూ 2 1 టైం రాయాలన్నట్టు. 2 2s 2 3s ఇంటూ 1. 2 2 జా 4 4 3 జా 12 12 3 జా 36 36 ఇంటూ 1 36. నెక్స్ట్ ఎల్సిఎం ఏం చేసాం, ఇవన్నీ రాసాం ఫస్ట్. 2 ఇంటూ 2 హెచ్సిఎఫ్లో వచ్చిన అన్నీ రాసేసి 1 రిమైనింగ్ కూడా రాయాలి. 2 ఇక్కడ ఒక 2 మిగిలింది, ప్లస్ ఇక్కడ ఒక 3 మిగిలింది. సో ఇంతవరకు 36 వచ్చింది. 36 ఇంటూ 2 72. 72 ఇంటూ 3 216. 72 ఇంటూ 3 3 2 6 6 7 21 216 216. ఎల్సిఎం 216. నెక్స్ట్ 306 657. ఇప్పుడు చూడండి 306 మనం ఏం రోజు ఫస్ట్ లాస్ట్ నెంబర్ 6 ఉంది కాబట్టి 2 టేబుల్ వస్తుంది. ఇది 2 1 జా 2 10 అవుతుంది. 2 5 జా 2 3 జా. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇది 2 టేబుల్లో రాదు. 3 టేబుల్లో వస్తుంది. 3 టేబుల్లో ఇప్పుడు ఏం చేయాలి మనం, 3 5 జా 3 1 జా. మళ్ళీ కూడా ఇది 51 ఉంది. మళ్ళీ 3 టేబుల్నే వస్తుంది. 2 టేబుల్లో రాదు. 3 టేబుల్ రాకపోతే 3 టేబుల్లో చెక్ చేయాలి. 3 టేబుల్ ఎప్పుడు, 3 1 జా 3 2 మిగిలితే 3 17 జా 21. సో మనకేమొచ్చింది, 306 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17. ఓకేనా. నెక్స్ట్ 657 6 5 7. ఇది లాస్ట్ నెంబర్ 7 ఉంది కాబట్టి 2 టేబుల్లో రాదు.
2 టేబుల్లో రాదంటే విల్ గో ఫర్ 3 టేబుల్లో చాలు. 3 టేబుల్లో వస్తారా రాదా చెక్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి, యాడ్ చేయాలి. 6 + 5 11, 11 + 7 18 3 టేబుల్లో వస్తుంది కదా, అంటే ఈ నెంబర్ కూడా 3 టేబుల్లో వస్తుంది. అప్పుడు ఏం చేద్దాం మనం 3 టేబుల్ తోటి 3 2 = 6, తర్వాత 3 1 = 3 27, 2 మిగులుతుంది కదా, 3 9 = 27. సో మళ్ళీ కూడా ఇది 3 టేబుల్నే వస్తుంది. 2 + 1 3, 3 + 9 12. 3 టేబుల్ వస్తుంది. 2 టేబుల్లో రాదు ఎందుకంటే లాస్ట్ నెంబర్ 9 ఉంది కాబట్టి 2 టేబుల్లో రాదు. 3 టేబుల్లో చెక్ చేస్తున్నాం. 3 7 = 21, 3 3. ఇప్పుడు చూడండి 73 ఉంది. 7 + 3 10 కాబట్టి ఇది 2 టేబుల్లో రాదు. లాస్ట్ నెంబర్ 3 ఉంది కాబట్టి 2 టేబుల్లో రాదు. 7 + 3 10 కాబట్టి 3 టేబుల్లో రాదు. ఇంకా ఇది ఏ టేబుల్లో రాదు. 3 × 3 × 73 అని రాయొచ్చు దీన్ని మనం. 657 అని రాయొచ్చు. 3 × 3 × 73. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం దీన్ని 1 వరకు చేయమన్నా కదా, 17 1, ఇక్కడ 73 టేబుల్లో 1. సో దీన్ని ఇక్కడ 1, ఇక్కడ కూడా 1. ఇప్పుడు ఏం చేసేది HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇందులో ఏది కామన్ ఉంది, ఇది కామన్ ఉంది. 3 × 3 ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ ఒక 1 కామన్ ఉంది. అంటే 3 × 3 × 1, 3 3 = 9, 9 × 1 9. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 9. నెక్స్ట్ ఏంది LCM. LCM ఏమొస్తుంది, రిమైనింగ్ ఏముంది 9 × 9 3 × 3 రాదాం. 3 × 3 × 1, తర్వాత 2, తర్వాత 17, తర్వాత 73. సో 3 × 3 అంటే 9, 9 2 = 18. తర్వాత ఈ 18 × 17, 17 × 73. ఇది చేస్తే మనకు 2 2 3 3 8 ఇది వస్తుంది, ఈ నెంబర్ వస్తుంది. సో దీంతో మనకు సెకండ్ బిట్ కంప్లీట్ అయింది. హలో ఎవ్రీవన్, 10th క్లాస్ రియల్ నెంబర్స్ చాప్టర్ 1.2లో థర్డ్ ప్రాబ్లం. చెక్ వెదర్ 6n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. సో దీన్ని 2 టైప్స్లో చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫర్ మనకు న్యాచురల్ నెంబర్స్ ఏముంటాయి, n = 1 2 3 ఇట్లా ఏదైనా నెంబర్ అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 6/1 అంటే 6 వస్తుంది, 6/2 అంటే 36 వస్తుంది, 6/3 అంటే 216 వస్తుంది. అంటే ఇట్లా ఎప్పుడు కూడా లాస్ట్ నెంబరు 6 ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ నాట్ ఎండ్ విత్ 0. ఇంకొక మెథడ్ ఏముంటుందంటే ఫ్యాక్టర్స్ గివెన్ నెంబర్స్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 6కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి మనకు 2 టేబుల్ వస్తుంది కాబట్టి 2 2 = 6, 3 1 అవుతుంది. అప్పుడు 6 = ఏం రాయొచ్చు మనం 2 × 3 అని రాయొచ్చు. ఇప్పుడు 6 అంటే 2 × 3 సో ఇక్కడ చూడండి n ప్లేస్లో మీరు ఏ నెంబర్ రాసినా కూడా 2 ఫ్యాక్టర్ వస్తుంది, 3 ఫ్యాక్టర్ వస్తుంది. కానీ మనకి ఇది ఒకవేళ 0 కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ 3 ప్లేస్లో 5 ఉండాలంటే 2 × 5 అట్లుంటే ఇది 0 తోటి ఎండ్ అవుతుంది అన్నట్టు మీనింగ్. సో నాకు 2 × 3 ఉంది కాబట్టి 0తో ఎండ్ కాదంటే దాని మీనింగ్ ఏంది, 6n కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0 for any natural number n. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ఎక్స్ప్లెయిన్ వై 7 × 11 × 13 + 13 and 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 are composite numbers. సో మనము జనరల్గా మనకు నెంబర్స్ మనం 1 నుంచి 10 వరకు రాసి చూపిస్తాయి ఎట్లా వేయాలనేది. 1 నుంచి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. సో ఇందులో చూస్తే 1 టేబుల్నే వస్తుంది, 2 ఏ టేబుల్ వస్తుంది, 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 1 టేబుల్లో 3 టేబుల్, 4 1 టేబుల్ 2 టేబుల్ 4 టేబుల్, 5 1 టేబుల్ 5 టేబుల్,
6 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 6 టేబుల్ వస్తుంది. 7 1 టేబుల్ వస్తుంది, 7 టేబుల్ వస్తుంది. 8 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 4 టేబుల్, 8 టేబుల్. 9 1 టేబుల్, 3 టేబుల్, 9 టేబుల్. 10 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 5 టేబుల్ వస్తుంది, 10 టేబుల్ వస్తుంది. సో ఇప్పుడు ఇది బాగా గమనిస్తే ఏవైతే నెంబర్లు 1 టేబుల్ యాజ్ వెల్ యాజ్ ద సేమ్ టేబుల్ వస్తే వారి నెంబర్స్ మనం ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. అంటే ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్. ఇప్పుడు చూడండి, ఇది 1 టేబుల్ వచ్చింది, 4 టేబుల్ యాజ్ వెల్ యాజ్ 2 టేబుల్ వచ్చింది, కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ టేబుల్, ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు 5 చూడండి, 1 టేబుల్ వచ్చింది, 5 టేబుల్ వచ్చింది, ఇది ప్రైమ్ నెంబర్. 1 2 3 6 ఇది 1 టేబుల్ వచ్చింది, 2లో వచ్చింది, 3లో 6 వచ్చింది, కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. ఇది 1లో వచ్చింది, 7లో వచ్చింది, కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. ఇది 1 2 4 8 కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. ఇది 1 3 9 కూడా ఇది కాంపోజిట్ నెంబర్, ఇది కూడా కాంపోజిట్ నెంబర్. ఇది 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 ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ఇది 1 అనేటువంటి ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. సో ఇప్పుడు దీంతో మనకి ఏమర్థమైంది? ప్రైమ్ నెంబర్ అంటే ఏంది, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి అర్థం. ప్రైమ్ నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటుంది, సేమ్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ 1. కానీ కాంపోజిట్ నెంబర్కి ఏముంటుంది, ఈ 1 టేబుల్ యాజ్ వెల్ యాజ్ సేమ్ నెంబర్ కాకుండా ఇంకా వేరే నెంబర్స్ కూడా ఫ్యాక్టర్స్గా ఉంటే దాన్ని ఏమంటే కాంపోజిట్ నెంబర్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏం ఇచ్చినారు చూడండి, 7 × 11 × 13 + 13 అని ఇచ్చాడు. ఇది కాంపోజిట్ నెంబర్ అని చూపెట్టాలి మనం. సో రెండిట్లలో కామన్ ఏముంది, 13 కామన్ ఉంది కదా. 13 కామన్ తీస్తే 7 × 11 + 1, ఆల్రెడీ 13 బయటకు వెళ్ళిపోయింది కాబట్టి +1 ఉంటుంది. 13 × 77 + 1, 13 × 78. సో 13 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి దాన్ని ఏమన్నా 78 ఉంది కదా, 78ని మనం ఫ్యాక్టర్ చేస్తుంటే 2 టేబుల్ వస్తుంది. 2 3 = 2 9 మీకు 2 టేబుల్ రాదు, 3 టేబుల్ వస్తుంది. 3 1 = 3 3 అంటే నేను ఏం రాయచ్చు, 13 × 2 × 78ని మనం ఏం రాయచ్చు, 2 × 3 × 39 రాయచ్చు. ఇప్పుడు చూడండి, మనకు ఫ్యాక్టర్స్ మోర్ దెన్ 2 వచ్చినాయి కదా. 13 వచ్చింది ఆల్రెడీ, మనం ఇంకోటి 1 కూడా ఉంటుంది కదా, 13 1 కదా, 1 ఉంటుంది. సో 13 1 వస్తే ఇది ప్రైమ్ నెంబర్. కానీ 13 1తో పాటు మనకు 2 3 కూడా వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ we got more than 2 factors. So it is composite number. So it is composite number. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏముంది, ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి 7 ఉంది కదా. 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. సో ఇందులో 5 కామన్ తీస్తే 7 × 6 × 4 × 3 × 2 + 1. సో ఇప్పుడు 5 కామన్ తీస్తే 10808 + 1 వస్తుంది. సో 5 × 1 0 0 9. దీంతోపాటు మనం ఇంటూ 1 కూడా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి ఫ్యాక్టర్స్, 1 2 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి we got 3 factors. Therefore composite number. So fifth problem, I will show that 17 × 11 × 2 + 17 × 11 × 5 is a composite number. సేమ్ ఇది ఫోర్త్ ప్రాబ్లం లాగానే. సో నెంబర్ రాద్దాం ఫస్ట్. సో నెంబర్ ఏమో చూడండి, 17 × 11 × 2 + 17 × 11 × 5. ఈ రెండిట్లలో కామన్ ఏముంది మనకు, 17 × 11 కామన్ ఉంది. 17 × 11 కామన్ తీస్తే అందులో 2 మిగులుతుంది, మధ్యలో ప్లస్ అది రాదు, ఇంకొక 5 మిగులుతుంది. సో ఇది ఏం రావచ్చు మనం, 17 × 11 ఇంటూ మధ్యలో ఏమైనా సింబల్ ఇంటూ, ఇది 2 వస్తే 7 వస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనకు ఇంకో 1 కూడా రాసుకోవచ్చు కాబట్టి 1 కూడా ఉంటుంది. అంటే మనకి ఎన్ని మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయంటే ఇది కాంపోజిట్ నెంబర్. we got more than 2 factors. Therefore
it is composite number. It is composite number. It is composite number. Next, sixth column. Sixth column, which digit would occupy the units place of resulting number 6 power 100. 6 power 100 అంటే 6 power 100లో యూనిట్స్ ప్లేస్ ఏముంటుందో రాయాలి మనం. సో ఎంతమంది సెకండ్ కాలం థర్డ్ కాలం చేసినట్టు చేద్దాం. సో 6 power 1 అంటే 6 వస్తుంది. 6 power 2 అంటే 36 వస్తుంది. 6 power 3 అంటే 216 వస్తుంది. సో ఇట్లా యూనిట్స్ ప్లేస్ ఎప్పుడు కూడా మనకు 6 ఉంటుంది. 6 power 4 రాసిన, 6 power 5 రాసిన, ఇన్ని ఈ టెన్స్ హండ్రెడ్స్ ప్లేస్ చేంజ్ అవుతుంది కానీ యూనిట్స్ ప్లేస్ 6 ఉంటుంది. ఇది కూడా 6 ఉంటుంది. 6 power 100కి కూడా మనకి ఏమొస్తుంది, యూనిట్ టెన్స్ ప్లేస్ హండ్రెడ్ ప్లేస్ అన్నీ చేంజ్ అయినా కూడా యూనిట్స్ ప్లేస్ మాత్రం 6 ఉంటుంది. therefore 6 power 100 units place is 6.